హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఇండస్ట్రీలో ప్రస్తుతం రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. బాలకృష్ణ నటిస్తున్న లక్ష్మీ నరసింహ రిలీజ్ కాబోతోంది. ఆదిత్య 369 ను రిసీవ్ చేసుకున్నంత ఈ సినిమాను రిసీవ్ చేసుకుంటారా? ఓవరాల్ గా ఈ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు మూవీ డైరెక్టర్ అండ్ రైటర్ శ్రీచక్ర మల్లికార్జున గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్న లక్ష్మీ నరసింహ సినిమా అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీని ఎలా చూడాలి అంటే ఆదిత్య 369 ను అంతగా రిసీవ్ చేసుకోలేదు జనాలు. సో ఈ మూవీని రిసీవ్ చేసుకుంటారా? సో దానికంటే ముందు దీని నేపథ్యం ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇది ఆదిత్య మన లక్ష్మీ నరసింహ అనేది బ్లాక్ బస్టర్ ఫిల్మ్. సో దీంట్లో ఏంటంటే హీరో బాలకృష్ణ గారు, నెక్స్ట్ హీరోయిన్ ఆసిన్. ఇది ఒక రీమేక్ ఫిల్మ్. ఇది సామి అని మన తమిళ్లో 2003లో వచ్చింది అనమాట. ఇదేమో 2004లో దీన్ని రీమేక్ చేయడం జరిగింది. దాంట్లోనేమో విక్రము, త్రిష యాక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎగెన్స్ట్ ఒక పొలిటీషియన్, గోండా టైప్ ఉన్న వాళ్ళ మీద ఫైట్ జరుగుతుంది. ఓకే, ఫుల్లీ యాక్షన్, హైలీ ఎమోషనల్గా ఉండే ఫిల్మ్ అనమాట. డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. సో ఇది ఇక్కడ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. ఓకే, 21 years తర్వాత ఈ ఫిల్మ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే రిలీజ్ ట్రెండ్ అంతా బాగా నడుస్తుంది కాబట్టి ఇది. అయితే ఏంటంటే దీన్ని జనాల్లోకి బాగా తీసుకుని వెళ్ళాలి. యాక్చువల్గా రేపు రిలీజ్ అని చెప్పారు, కానీ అది ఈరోజు నైట్ 9:45 షో కూడా ఉందన్నమాట. సో అది ఆల్మోస్ట్ హౌస్ఫుల్. ఇంకా రేపటి షోస్ అన్ని బుకింగ్స్ అనేవి నడుస్తున్నాయి. సో మనకి మెసేజ్ ఇన్ఫర్మేషన్ అనేది బాగా వెళ్తే జనాలు చూసుకుంటారు. అది దానికి తగ్గట్టుగా అది రెస్పాన్స్ ఉంటుందని అనుకుందాం. ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే దీన్ని ప్రొడ్యూస్ చేసింది బెల్లంకొండ సురేష్ గారు. ఓకే, సో ఇప్పుడు రిలీజ్ అన్నది పైకి మనకు అట్లా కనిపిస్తుంది, కానీ ఒక్కొక్క సినిమాని 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఇట్లాంటివి సినిమాలు తీసుకురావాలి అంటే అవి ఏంటంటే ఒకప్పుడు నెగిటివ్లు రీల్స్లో ఉండేవి. ఆ రీల్స్లో ఉన్నవి మళ్ళీ డిజిటైజేషన్ చేసి నెక్స్ట్ ఇది 4K చేసేటప్పటికి ఇలా తల ప్రాణం తోక వస్తుంది. ఇందులో ఒక సాంగ్ కూడా యాడ్ చేశారని తెలుస్తుంది. అది ఎలా అసలు సాంగ్ యాడ్ చేయడం? అది ఇది ఒక విచిత్రమైన ఎక్స్పెరిమెంట్. కంపేరిటివ్లీ ఎనీ అదర్ రిలీజ్ ఫిల్మ్స్ కి ఇది ఇందులో ఒక ప్రత్యేకత అనమాట. ఈ సినిమాకి యాక్చువల్గా మణి శర్మ గారు మ్యూజిక్ ఇచ్చారు. ఓకే, అప్పుడు ఈ సాంగ్ తీసినప్పుడు లేదనమాట, అది తీసేశారు. ఎడిటింగ్లో సాంగ్ తీసేశారు. దాన్ని బ్యాక్ రీస్టోర్ చేసే ప్రాసెస్లో వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే దానికి ఆడియో ట్రాక్ లేదు, అంటే అది లాస్ట్. సో ఓన్లీ విజువల్గా ఉంది. హీరో హీరోయిన్లు డ్యాన్స్ లేటో ఉంది. సో ఇప్పుడు దాన్ని అంటే మండే సిన్నోడు అని చెప్పేసి సాంగ్ అది. ఇప్పుడు దానికి ఆ డ్యాన్స్ లేసే స్టెప్స్కి లిరిక్స్ ప్లస్ ట్యూన్ కావాలి. సో ఇప్పుడు ఏంటంటే ట్యూన్ వచ్చి దీనికి బీమ్స్ ఇచ్చాడు అనమాట. సో నెక్స్ట్ దీనికి లిరిక్స్ వచ్చి మన చంద్రబోస్ గారు ఇవ్వడం జరిగింది, ఆస్కార్ విన్నర్. ఆయన చెప్పడం ఏంటంటే ఆయన కెరీర్లో 31 years కెరీర్లో ఇలాంటిది చేయటం ఫస్ట్ టైం. ఇది ఎంత విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు అక్కడ డాన్స్ చేస్తుంటారు, లిప్ తగ్గట్టుగా అక్కడ డాన్స్ తగ్గట్టు ట్యూన్ చేయాలి ఒకటి. రెండోదేమో ఆ లిప్కి తగ్గట్టుగా లిరిక్స్ రాయాలి. సో ఇది ఒక ఛాలెంజ్. అంటే మీరు రాసినవి మీరు ట్యూన్ దగ్గర రాసేసుకుంటే దాన్ని తీసుకొచ్చి ప్లేస్ చేసామనుకోండి, వాళ్ళ లిప్కి మ్యాచ్ కావు. సో ఆ క్లోజ్ షాట్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు, మిడ్ క్లోజ్లు ఉన్నప్పుడు వాళ్ళ లిప్ ఎలా ఉంది, ఆ పదం ఏమై ఉంటుంది, అవన్నీ కలెక్ట్ చేయాలి. చేసుకొని ఆ లిరిక్స్ రాయాల్సి ఉంటుంది. ఈ ట్యూన్ తగ్గట్టుగా లిరిక్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇది ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్ చంద్రబోస్ గారు అనుభూతి చెందినట్టు అది సక్సెస్ఫుల్గా వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏంటి ఆ సాంగ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ప్రేక్షకులకి ఏంటంటే బాలయ్య బాబు ఫ్యాన్స్కి ఆ న్యూ సాంగ్ యాడ్ అంతకుముందు చూడలేదు కాబట్టి ఇప్పుడు ఆ సాంగ్ కోసమైనా సరే సినిమా బిగ్ స్క్రీన్ మీద
చూడాలని చాలా మందికి ఉంటుంది. అలా థియేటర్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఓకే. ఏమైనా సరే మనకి ఒక రిలీజ్ అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది. కానీ ఈ రిలీజ్ల వల్ల స్ట్రేట్ గా వచ్చే సినిమాలు కొంచెం నష్టపోతున్నాయి. ఎందుకంటే మనం ముఖ్యంగా చూసుకోవచ్చు భైరవం సినిమాని, కలేజా మూవీ వల్ల నష్టపోయింది అని చెప్పొచ్చు. సో ఇవి వీక్ డేస్ లో వస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? సో ఇది వాస్తవం. ఇప్పుడు ఎట్లా అంటే మనకేమో పాత సినిమాలు చూడాలి అనే కొందరికి ఉంటుంది. అవి యూట్యూబ్లో ఉన్నాయి, ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి. అయినా కానీ బిగ్ స్క్రీన్ మీద చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ పొందాలి అని చెప్పేసి అనుకుంటుంటారు ప్రేక్షకులు. ఇక్కడ ఏమవుతుందంటే వాటికి జనాలు రావాలి అంటే ఒకటి వీకెండ్స్ అనేది అవసరం. కానీ వీకెండ్స్ మీదే స్ట్రైట్ మూవీస్ డిపెండ్ అయి ఉన్నాయి. సో వారి స్ట్రైట్గా వాళ్ళ డొక్కలో గుద్దినట్టుగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు భైరవంకి వాళ్ళకి కలేజా చాలా ఎఫెక్ట్ పడింది. ఎంత ఎఫెక్ట్ అంటే భైరవంకి వచ్చే కలెక్షన్స్ కన్నా కూడా కలేజా కలెక్షన్స్ ఎక్కువ. సో అది ఒక ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి అప్పీల్ చేసి ఇట్లా స్ట్రైట్ ఫిల్మ్స్ ఉన్నప్పుడు రిలీజ్లు చేయొద్దు అని చెప్పి అక్కడ ఏమవుతుందంటే కొన్ని కోఇన్సిడెన్షియల్గా కొన్ని జరుగుతాయి. ఒకటేమో ప్లానింగ్ ఏమో వీకెండ్స్లో రిలీజ్ చేస్తే జనాలు చూస్తారు, టైం ఉంటుంది అని చెప్పి ఒకటి. రెండోది ఏంటంటే హీరో బర్త్డే అని చెప్పి, ఇప్పుడు మన కృష్ణ గారి బర్త్డే అని చెప్పి ఇలా ఒక అకేషన్ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళల్లో అభిమానుల్లో ఒక ఏమంటారంటే గూజ్ బంప్స్, ఆ ఫీల్, అభిమానం ఉప్పొంగిపోయి సినిమా చూస్తారు. సో అది ఒక రకంగా ఎన్కాష్ చేసుకోవటమే. అంటే ఇట్స్ ఏ టైమింగ్. ఆ సందర్భం చూసి అభిమానులకి ఏంటంటే అది పండగ. ఓకే. రెండోదేమో బిజినెస్ పరంగా టైమింగ్ ఎన్కాష్ చేసుకోవటం. సో ఈ ప్రాసెస్లో ఏమిటంటే స్ట్రైట్ మూవీస్ వీళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నది. అవి ఇది భైరవం యాక్చువల్గా రీమేక్. అవి ఆల్రెడీ ఫేస్బుక్లోను, వాట్సాప్లో, యూట్యూబ్లో దానికి సంబంధించిన సీన్స్ అన్నీ తిరుగుతూనే ఉన్నాయి అవి. కాకపోతే ఏంటంటే స్ట్రైట్ ఫిల్మ్లో మనకి రీమేక్ చేస్తే మనకి ఏంటంటే ఆ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్, మన హీరోల పాత్రలు ఇట్లాంటి కారణంగా మనకి బాగా కనెక్ట్ అవుతాం. గతంలో సూపర్ స్టార్లు చేసిన సినిమాలన్నీ చాలా వరకు రీమేక్. ఏ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయిందంటే మిగతా ఇండస్ట్రీ వాళ్ళందరూ దాన్ని రీమేక్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి పాన్ ఇండియా కారణంగా, ఓటీటీ ప్లాట్ఫామ్ కారణంగా ఏమైందంటే సినిమా ఒకటి ఒరిజినల్ది వస్తుంటే అది బాగుంది అని రేటింగ్ వచ్చింది అనుకోండి, టాక్ వచ్చింది అనుకోండి, ఆ సబ్ టైటిల్స్ ఏ లాంగ్వేజ్ అని సరే చూసి పెడేస్తున్నారు. సో వాళ్ళకి ఇంకా భాషకి బ్యారియర్స్ లేవు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అర్థం చేసుకోవటము, ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వటము, ఇక సబ్ టైటిల్స్ చూసుకోవటము, స్టోరీ తెలుసుకోవటము, పీపుల్ ఆర్ ఎంజాయింగ్. సో అట్లా ఇంటర్నేషనల్గా సినిమాలు అన్నీ చూసేస్తున్నారు అనమాట. రోజుకో సినిమా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒకసారి పేమెంట్ చేస్తే ఫ్రీగా సినిమాలు చూడొచ్చు కదా. సో అట్లా సినిమాలు చూసేస్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే రీమేక్ సినిమాలు వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే జనాలు చూపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ కంటెంట్ అవైలబుల్ ఉంది. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుంటున్నారు. ఆ ఒరిజినల్ ఎప్పుడు కూడా ఫస్ట్ టైం చేసి ఒరిజినల్ దాంట్లోనే పర్ఫార్మెన్స్లు బాగున్నట్టు అనిపిస్తాయి. ఈ రెండోసారి తీసినవి చాలా రేర్ కేసులో అవి ఇంప్రూవ్మెంట్ ఉండి బాగా తీశారు అని పేరు వస్తుంది తప్పితే చాలా వరకు ఒరిజినలే బాగుంటుంది. ఓకే, అలా జరుగుతుంటాయి. ఇప్పుడు మన కమింగ్ టు లక్ష్మీ నరసింహది తీసుకుంటే ఇప్పుడు ఇదేంటంటే మనకి సండేనే రిలీజ్ అవుతుంది. ఈరోజు ఒక షో ఎక్కువ థియేటర్స్లో కూడా ఇది రిలీజ్ అవ్వలేదు. ఓకేనా, లిమిటెడ్ థియేటర్స్లోనే, చాలా లిమిటెడ్ థియేటర్స్లోనే ఇది చేశారు. మేబీ బుకింగ్స్ బాగుంటే పెంచుతారేమో. ఈ పర్టికులర్ మూవీ కారణంగా మాత్రము ఈ వీకెండ్కి రిలీజ్ అయిన సినిమాలకి ఇంపాక్ట్ పడతాయని నేను అనుకోవటం లేదు. ఓకే, సో బట్ అప్పీల్ ఏంటంటే, రిక్వెస్ట్ ఏంటంటే మీరు మాత్రం వీకెండ్స్లో రిలీజ్లు చెయ్యొద్దు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా డిమాండ్స్ ఉన్నాయన్నమాట. సో సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళు ఫిల్మ్ ఛాంబర్లో ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, లెట్స్ సీ లక్ష్మీ నరసింహ ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందో నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం. యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.